ఇక నాగార్జున గారు వీకెండ్ రివ్యూ కోసం స్టేజ్ పైకి వచ్చి డైరెక్ట్గా హౌస్మేట్స్ తో ఇంటరాక్ట్ అవుతారు. అలా ఇంటరాక్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ బాహుబలి నిఖిల్తో మాట్లాడుతూ, నిఖిల్, బిగ్ బాస్ సీజన్ అయిపోయే కొద్దీ నీలో ఫైర్ అయితే కనిపిస్తుంది. 4 వారాలు నీకు ఒక్క అవకాశం రాకపోయినా వచ్చిన ఒక్క వారంలోని వాడిన 2 ఆటల్లో అసలు నిఖిల్ అంటే ఏంటో చూపించావు. నిఖిల్లో ఇంకా వేడి తగ్గలేదు, అలానే ఉంది అని ఈ ఒక్కరోజు చూసిన ఆటలో తేలిపోయింది. నీ ఆటను చూసి పునర్నవి, శ్రీముఖి అయితే చాలా ఇంప్రెస్ అయిపోయారు. బయటికి వచ్చిన తర్వాత నాతో చాలా బాగా చెప్పారు. అసలు నీ ఆట మామూలుగా లేదు, నేను చూస్తున్నప్పుడు కూడా నీ ఆటను చూసి చాలా ఇంప్రెస్ అయిపోయానంటాడు నాగార్జున. థ్యాంక్ యూ సార్, నాకు నా ఆడియన్స్ సపోర్ట్ ఉన్నారు. నేను ఎలా ఉన్నా సరే నన్ను నమ్మి నాకు ఓటు వేసే ఆడియన్స్ కోసం నేను ఎంతవరకైనా తెగిస్తానని అంటాడు నిఖిల్. ఇక దానికి నాగార్జున మాట్లాడుతూ, అది నాకు వారం వారం కళ్ళకు కట్టినట్టు కనిపించింది నిఖిల్. ఎందుకంటే ఆ రోప్ టాస్క్ లో మీ కాలికి అంత దెబ్బ తగులుతున్నా కానీ కాలి బొటన్ నుంచి అంత రక్తం కాలిపోతున్నా ఏమాత్రం కూడా తగ్గకుండా నీ ఆటను ఎక్కడా ఆపకుండా నువ్వేంటో చూపించావు. హ్యాట్స్ ఆఫ్ నిఖిల్ అంటాడు నాగార్జున. కానీ ఇన్ని తెలిసిన వాడివి టికెట్ టు ఫినాలే వాల్యూ ఎందుకు తెలియలేదు నీకు, ఎందుకు అలా మాట్లాడావంటూ బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటూ నిఖిల్ పృథ్వీ ప్రేరణతో మాట్లాడుతూ, నాకు టికెట్ ఫినాలే టాస్క్ ఆడాలని లేదు, నేను డైరెక్ట్గా నామినేషన్స్లో ఉండాలనుకుంటున్నానన్న వీడియో చూపిస్తాడు నాగార్జున. దానికి సమాధానంగా, అలా ఏం లేదు సార్, నేను చాలా ఆలోచించే మాట్లాడాను. ఆ మాటలన్నీ ఎందుకన్నానంటే, నేను గనక టికెట్ టు ఫినాలే రేస్లోకి వెళ్తే నా ఓటింగ్ చాలా తగ్గిపోతుంది. నేను నా ఓటింగ్ని తగ్గించుకోవాలని అనుకోవడం లేదు. అందుకనే ఈ టికెట్ టు ఫినాలే గెలవకపోయినా నేను నామినేషన్స్లో ఉంటే నాకు నమ్మకం ఉంది, నా ఆడియన్స్ నన్ను గెలిపిస్తారని. అందుకనే నేను నామినేషన్స్లో ఉండాలనుకున్నానంటాడు. ఇక ఈ మాటలు విన్న నాగార్జున ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ, నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ నిఖిల్ అంటూ అక్కడితో తన రివ్యూ అయితే ముగిస్తాడు. మరి నాగార్జున నిఖిల్కి ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి? దీనిపై కామెంట్ చేసేయండి.